నేను ఏం పెట్టినా ఇవాళ మా బ్యానర్లో ఓటుకు నోటు ఇచ్చేవాడు గాడిద, అదే మందు పోసేవాడు అడ్డగాడిద, అడ్డగాడిద. మరి తీసుకునేవాడు అని క్వశ్చన్ మార్క్ పెట్టిన. తీసుకునేవాడు అడ్డగాడిదైనా ఇది పనికొచ్చే గాడిద, అది మోసం చేసే గాడిద. అది దగా కుట్రకూలు చేసిన వీడు వాడు తీసుకొచ్చినా కూడా వాడు కనీసం తన జాతికి తీసుకున్నా కూడా తన జాతికి అన్యాయం చేసుకుంటే వీనికి ఓటు వేసుకుంటున్నాడు. కాబట్టి వీడంతా చెడ్డోడు కాదు, ఇచ్చే గాడిదంతా చెడ్డోడు కాదు, వీడు మేచే గాడిది. రైట్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. కానీ దీనివల్ల ఇప్పుడు కొంతమంది బీసీలు కూడా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కదా సార్, ఆస్తులు అమ్ముకుంటున్నారు. బీసీలు కూడా మాలో విచిత్రం ఏంటంటే పొరపాటున అటో ఇటో మెజార్టీతో అటు ఇటు అయింది అనుకో వ్యవహారము, కానీ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నట్టు. ఇప్పుడు రఘు గారు, ఇప్పుడు మీరు చూడండి ఎంతమంది రెడ్లు ఉన్నారో, తర్వాత మెజారిటీ వెలమలు ఉన్నారో, లేకపోతే కమ్మగూడాలు ఉన్నాయో, వాళ్ళ దగ్గర పోటీ తక్కువ. ఇప్పుడు ఒక దగ్గర బీసీలు 70% ఉన్నారనుకోండి, రెడ్లు 30% ఉన్నారనుకోండి. రెడ్ల మధ్యన పోటీ లేదు, రెడ్ల మధ్యన చాలా పోటీ లేదు. పోటీ అంతా బీసీల మధ్యనే ఉంది. అంటే బీసీలకు చైతన్యం లేనందువల్ల వీళ్ళు పోటీ పడి సర్వనాశనం అవుతున్నారు. రెడ్లలో మాత్రం వాళ్ళకు అవగాహన. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నికలు అవుతే జనరల్ ఎలక్షన్స్ అయితే వాడు రెడ్డి కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా మొత్తం జాతి రెడ్డి కులానికి వేసుకుంటుంది, మొత్తం ఇర్రెస్పెక్ట్ వాళ్ళ పార్టీ. అట్లనే వాళ్ళని చూసి నేర్చుకోమని చెప్తున్నాను వీళ్ళని. ఓకే, వాళ్ళని చూసి నేర్చుకొని కనీసం ఇప్పుడు ఇంకా చైతన్యం రావాలి మాలో వాళ్ళకి ఇంకా చైతన్యం వస్తే అప్పుడు అగ్రకులాలు ఎట్లయితే వాళ్ళ యొక్క ప్లాన్ చేస్తున్నారో ఆ రకంగా వీళ్ళ దగ్గర అధికారం మార్పిడి జరగడానికి, అధికారం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రజలంతా ఆలోచించి ఓటేయండి. మీ గ్రామ నాయకుడిని మీ ఓటుతో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అమ్ముడు పోయి ఓటు వేయకండి దయచేసి. సో ఈ బలహీన వర్గాల నాయకులకి ఇంకా మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.